ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు. బన్సిలాల్పేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాత్రి వేళల్లో పలువురు ఇళ్ల మధ్య గంజాయి మద్యం సేవిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంత్రికి స్థానికంగా ఫిర్యాదు చేశారు. బస్తీల అభివృద్ధిలో యువత ప్రధాన భూమికి పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. డ్రైనేజీ, వాటర్ లైన్, రోడ్ల వంటి అన్ని సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు తలసాని సూచించారు. పెళ్లి కూతురు పెళ్లి పిల్ల ఉంటారు. ఇవి టీవీలో యాడ్ చూసి ఆ టీవీలో యాడ్ చూసి ఏం చేసింది ఆమె మీరు మీది కదా ఎవరికి ఇస్తాడో ఏమో కానీ మాకు ఏమే ఆమె అడగదు, బయటికి పోదు, తిట్టడం మాత్రం చేస్తుంది. నమస్తే తింటుంది. రెండోది వాటర్ బిల్ లేకుండా చేశాం. మీకు అన్ని విధాలుగా కార్యక్రమాలన్నీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమేమి చేశారో మీకు అనుభవం ఉంటుంది. ఇక ప్రతి ఒక్కడు ఏంటంటే గాలి మీద మాట్లాడతాడు. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఇవ్వలేదు, కేసీఆర్ ఉద్యోగం అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు. అసలు ఈ ప్రపంచంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేటోడు ఎవరైనా ఉంటాడు? ప్రపంచంలో గవర్నమెంట్ ఉద్యోగాల సంఖ్య దానికి లోబడి పనిచేస్తాం. నాకు తెలిసి 35 ఏళ్ల నుంచి 2 లక్షల పైన